నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రమాదకరంగా మారిన నాందేడ్ హైదరాబాద్ జాతీయ రహదారి అల్లాదుర్గం వద్ద గతుకులతో అవస్థలు పడుతున్న వాహనదారులు అన్నం పెట్టిన యజమానికి సున్నం పెట్టిన మాయలేడి పటాన్చెరు PS పరిధిలో యజమాని కారును దొంగలించిన మహిళ అరెస్ట్ అర్హులైన ప్రతి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తా దుబ్బాక నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మంత్రి హరీష్ రావు హామీ డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుత కాలంలో మధ్య సత్సంబంధాలు తగ్గిపోతున్న తరుణంలో నిర్మల్ జిల్లా ముతోల్ మండలంలోని కరిగం గ్రామం నుండి దాదాపు 100 మంది భక్తులు పాండవ పంచమిని పురస్కరించుకొని నారాయణ మహారాజ్ యతలం ఆధ్వర్యంలో పాదయాత్రగా బాసర వరకు వెళ్లారు. లోక కళ్యాణార్థం భక్తులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర సందర్భంగా భక్తులు భక్తి గీతాలు ఆలపించారు. పవిత్ర గోదావరిలో కార్తీక దీపాలను వదిలి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు పంటలు బాగా పండాలని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ అసెంబ్లీ
నియోజకవర్గం పరిధిలోని నాందేడ్ హైదరాబాద్ జాతీయ రహదారి సంగారెడ్డి నుండి అల్లాదుర్గం మధ్య అడుగడుగున గోతులతో ప్రాణాంతకంగా మారి దాదాపు రోజు ఎందరో వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నారు. ఈ దారి గుండా రోజు జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులు, ఎందరో వివిధ శాఖల అధికారులు, నాయకులు వెళ్తున్నా వారికి రోడ్డు దుస్థితి కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు నారాయణఖేడ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఈ దారి గుండా వెళితే రోడ్డు బాగాలేని విషయం మంత్రుల దృష్టికి తీసుకువస్తే తమను నిలదీస్తారని అధికారులు భయపడి జహీరాబాద్ ద్వారా నారాయణఖేడ్ తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముతోల్ మండలంలోని అష్ట గ్రామంలో స్థానిక సర్పంచ్ సుకన్య రమేష్ అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామ సభను నిర్వహించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను, ప్రణాళిక పనుల బడ్జెట్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల నుండి వలసలను అరికట్టడానికి కేంద్రం ప్రతిష్టాత్మకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి అమలు చేసిందని వెల్లడించారు. పని అవసరమైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులను జారీ చేయడంతో పాటు పని కల్పించడం జరుగుతుందని అన్నారు. గ్రామ సభలో గుర్తించిన పనులకు ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి పనుల గుర్తింపు కోసం ప్రజా ప్రతినిధులు, స్థానికులు అభిప్రాయాలను తెలుసుకున్నారు. లేకపోతే ఆయన కూడా ఉన్నదనుకో రిటర్న్ ఇద్దాం, అయిపోయింది. ఆ సమస్య ఇంతటితో వదిలేయండి. మన ఊరి కోసం ఏం పనులు కావాలో మీరు ఇప్పుడు చెప్పు. బేగంపేటలోని హోటల్ ప్లాజాలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో శాంతగిరి ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ను టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే వైద్య రంగంలో ఆయుర్వేద చికిత్స అనేది ప్రసిద్ధి చెందినది. అది మన దేశం నుండి వ్యాప్తి చెందడం అనేది మన దేశ గర్వకారణం. ఎలాంటి రోగాలనైనా ఆధునిక పద్ధతుల ద్వారా కాకుండా సాంప్రదాయక పద్ధతులైన ఆయుర్వేదం ద్వారా నయం చేసే గొప్ప మహత్యం ఆయుర్వేద వైద్యానికి కలదని, అది కూడా మన దేశంలోని కేరళ ప్రసిద్ధిగాంచింది అని, అలాంటి వైద్యం మన హైదరాబాద్లో ఒక బ్రాంచ్గా తెలంగాణ ఆధ్వర్యంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాగా టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ మరియు తదితరులు పాల్గొన్నారు. కొంచెం హాయిగా
After that, तुम उधर आ जाओ। इधर आए तो exporting 100%, 77%. छोटा साइज ना Pure tulsi, only tulsi. Pure coconut. No animal fat. प्रोफेसर हुए थे मेन ब्रांच लास्ट टाइम डिसाइड अभी आते अभी Steam box. लोपड़ स्टीम सा After treatment, after massage, they will put it here. Steam. They steam for 15 minutes, 20 minutes. दसवीं कम పుట్టినిల్లు భారతదేశం ఈ భారతదేశంలో మరీ ముఖ్యంగా కేరళలో అత్యధికంగా అనేక రకాల ఆయుర్వేద ఉత్పత్తులు సాంప్రదాయ ఆరోగ్య సాంప్రదాయ వస్తువులు అన్ని కూడా సాంప్రదాయ సంబంధించిన ట్రీట్మెంట్ మొత్తం కూడా ఇలా శాంతగిరి ఆశ్రమం అనేది భారతదేశంలోని పెద్ద ఆయుర్వేద నిలయం ఆయుర్వేదం యోగానికి హైదరాబాద్ లో కూడా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు హాస్పిటల్లో మీరు నడవలేరు ట్రీట్మెంట్ అన్నటువంటి కేసులను కూడా వీళ్ళు తీసుకొని నడిపించి చూపించిన ఘనత శాంతగిరి ఆశ్రమం. శాంతగిరి ఆశ్రమం మా స్వామీజీ వారి విజ్ఞాపన మేరకు మా టూరిజం డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ షేరింగ్ కింద ఇక్కడ ఏర్పాటు చేసి నడుము నొప్పి కానీ వెన్నెముక నొప్పి కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పి దీర్ఘకాలిక వ్యాధులు అనేక రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వడము వచ్చే పర్యాటకులు కూడా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసి పంపించడానికి టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇంకా విస్తరిస్తారు. ఇప్పుడు చాలా అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ పద్ధతులు పాటిస్తా ఉన్నారు. యోగా చేయలేదు, యోగా మసాజ్ అనేది ఈ వెన్నెముక మసాజ్ అనేది ఎన్నో జబ్బులకు న్యాయం చేస్తుంది. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన ఈ బ్రాంచ్ కూడా మొత్తం మా డిపార్ట్మెంట్ పెట్టుబడి లేకుండా మా ప్లేస్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఏర్పాటు చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వచ్చే రెవెన్యూలో మా డిపార్ట్మెంట్లో షేర్ చేస్తారు. వాళ్ళు కూడా ఇన్కమ్ బేస్డ్గా చేయట్లేదు, డబ్బు సంపాదన దిశగా వాళ్ళు చేయట్లేదు. మన సాంప్రదాయ ఈ వైద్యాన్ని విస్తరింపజేసి ఇక్కడ విదేశాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోతున్నారు. మరి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో తెలియజేసి ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేయాలన్న నిర్ణయంతో చేస్తున్నాం. జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగం మండల కేంద్రంలో గల దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ బీబీ పటేల్ గారి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జరాసంగం పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. गड़बड़
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. ఈ కార్యక్రమంలో భీమిరెడ్డి, రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవతరణ దినోత్సవంకు ముఖ్య అతిథిగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పూలమాలలు వేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఎనికిరాబా ఏం మనసులో ఆర్టీసీ కార్మికుడు బాబు శవయాత్రలో బీజేపీ పార్టీ శ్రేణుల మరియు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై దాడి చేశారని కోర్టు చౌరస్తా దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు.
అందరూ కూడా ఆ గ్రామస్తులు కాదు, కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు అనేక మంది చాలా మంది ప్రజలు వచ్చి అలా అనేక నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కనీసం డెడ్ బాడీని కరీంనగర్ తీసుకోవడానికి 8 గంటల సమయం పట్టించింది పోలీసుల అరాచకాల వల్ల. అంబులెన్స్ డ్రైవర్ని కొట్టిండు. మొన్న ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డిని అంబులెన్స్ లో ఎక్కించినప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే ఏసీలు పనిచేసి అంబులెన్స్ లో డ్రైవర్ని కొట్టిరు. వాళ్ళ కరీంనగర్ లో బాబు గారి యొక్క డెడ్ బాడీ తీసుకొస్తుంటే ఇలా డ్రైవర్ ను అంబులెన్స్ డ్రైవర్ పాప పేద డ్రైవర్ ఆయనకి ఏం తెలియదు పాపం. అడ్రస్ చెప్పారు, అడ్రస్ లో దింపాలని బాధ్యత. డ్రైవర్ ని కొట్టి డ్రైవర్ తీసుకుపోయి శవాన్ని అనాథశవంగా పడేసాడు. ఇలాంటి బలవంతంగా అంత్యక్రియలు చేస్తున్నారు. నేను శోభకు అందరం పోయినా మేము. ఆ జేసీ నాయకులు వచ్చినారు, జోజిరెడ్డి గారు వచ్చినారు, నరేంద్ర రెడ్డి గారు వచ్చినారు. అందరూ పోయి ప్రశాంతంగా కూర్చున్నమాట. 24 hours 28 hours ఇప్పటివరకు కూడా కూర్చున్నాం. ఎక్కడ విధ్వంసం చేయలేదు, ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా ఉండి వాళ్ళ నివారస్థాలకు అన్ని ఏర్పాట్లు చేసినాం. వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు, వాళ్ళ కుమారుడి కోరిక మేరకు ఈ ముఖ్యమంత్రి రాక్షసుడు ఎత్తి బదులు స్పందించాడు. కానీ ఆర్టీసీ కార్మికులకు అప్పీల్ చేస్తున్నాం, ఎవరు కూడా చనిపోకండి, మీ ఆరోగ్యాలు బాగా చూసుకోండి. మా నాన్న చనిపోయినప్పుడు కూడా మీ అందరి కోసం పార్టీ మేము ఈ మా నాన్న డెడ్ బాడీ ఇక్కడ పెట్టుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కనికరిస్తలేడు. రక్తం దాగే మనిషినే, ఆయనకి ఏదైనా ఎప్పుడైనా ఆయన పాపం దలగక మానని చెప్పి అలా వాళ్ళన్నీ బాధపడుతూ ఇవాళ ఒక మానవతా దృక్పథంతో మంచిగా ఆలోచించి కనీసం మా నాన్నగారి యొక్క డెడ్ బాడీని శవాన్ని ఈ అంతిమయాత్ర ఘనంగా నిర్వహించండి. ఆ బస్టాండ్ దగ్గర తీసుకుపోయి ఒక్కసారి ఆపండి అని చెప్పి వాళ్ళందరూ కోరితే, వాళ్ళ కుమారులు కోరితే అందరూ జేఏసీ ఆధ్వర్యంలో అందరూ అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ప్రశాంతంగా మేము పోతున్నాం. జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు, అప్పీల్ చేశారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టింది ఓ మాయలేడి. పటాన్చెరు పిఎస్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో స్క్రాప్ షాప్ లో పనిచేస్తూ తన ప్రియుడితో కలిసి షాప్ యజమాని బ్రిజా కారును దొంగలించిన ఘరానా లేడీ కారును అమ్మే ప్రయత్నంలో గద్వాల్లో పోలీసులకు పట్టుబడింది. పటాన్చెరు మండలం ముత్తంగిలో నరేందర్ సింగ్ స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్నాడు. కూలీ పనిచేస్తున్న కేతవత్ పూజ 15 రోజుల క్రితం స్క్రాప్ షాప్ లో చేరి నమ్మకంగా ఉంటూ యజమాని నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడు రాన్ తకూర్తో కలిసి కారును దొంగతనం చేసి మరో వ్యక్తి కారు సహాయంతో గద్వాల్లో కారును అమ్ముతుండగా పటాన్చెరు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ రాజేశ్వరరావు తెలిపారు. అజయ్ అనే దంపతులు అంటే సహజీవనం చేస్తున్న దంపతులు. పూజకు 35 years ఉంటాయి, అజయ్కు 25 years ఉంటాయి. పూజ భర్త పూజను వదిలిపెట్టి ఈమె అజయ్తో సహజీవనం చేస్తూ రకరకాల జలసాలకు అలవాటు పడి రాత్రి అధిక డబ్బు సంపాదించాలని ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఒక చెడు అభిప్రాయంతో నరేందర్ సింగ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఉద్యోగులుగా చేరారు, సర్వెంట్స్ గా చేరారు. ఆయన పాపం 16,000 రూపాయలు జీతం ఇచ్చి భోజనము, తర్వాత ఇంట్లో షెల్టరు, కార్లో షెడ్డు అన్ని ఇచ్చి ఇచ్చారు. ఈ లోపుగా ఆయన కొత్త కారు కొన్నాడు, బ్రీజా కారు, దాదాపు 13 లక్షల రూపాయల బ్రీజా కారు కొన్నారు. ఈలోపు వీళ్ళ పూజ యొక్క దగ్గర బంధువు వెంకటేష్ నాయక్ అని జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంటారు. ఆయన కొంచెం కార్లు అమ్మడం చేయడం జరుగుతుంటుంది. ఈ పూజ వెంకటేష్ నాయక్ అడిగారు, మా యజమాని యొక్క కారు కొత్తగా ఉన్నది, మేము తీసుకొస్తే అమ్మి పెడతామంటే ఆయన ఓకే తీసుకురని నేను అమ్మి పెడతా అని చెప్పాను. దానికి 50,000 రూపాయల కమిషన్ మాట్లాడారు. పూజ సహజీవనం చేస్తున్నటువంటి అజయ్ రాత్రి యజమాని కారు తీసుకురావడం, ఇంట్లో చెట్టు ముందర పెట్టుకోవడం, పడుకోవడం, ప్యాంట్ జేబులో కీ పెట్టుకోవడం చూశారు. ఆ కీని దొంగిలించి ఆ కారును తీసుకొని గద్వాల్లో పోయి అమ్మాలని ప్రయత్నంతో ఆ కీ తీసుకున్నాడు, కారు దొంగిలించారు. ఆ యజమాని బయటకు రాకుండా బయట నుంచి లాక్ వేసేశారు. దెన్ ఈ దొంగిలినటువంటి బ్రీజా కారు తీసుకొని గద్వాల జోగులాంబ జిల్లాకు పోయారు. అక్కడ వెంకటేష్ నాయక్ కలిసి కారు అమ్మని చెప్పగా ఆయన జిరాక్స్ కాపీసు అన్ని చూసి ఈ కారు అమ్మని ప్రయత్నం చేశారు. గద్వాల్లో, జడ్చర్లో, చుట్టుపక్కల మహబూబ్నగర్ జిల్లాలో బాగానే 2 రోజులు ట్రై చేశారు. ఈరోజు ఉదయం మా ఒక సమాచారమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటాము, దాన్ని రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడము, ఒక టీంను ముఖ్యంగా సిఐ లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో
ఎస్ఐ సత్యాన్ని ఒక టీము మహబూబ్నగర్ పంపాము. మహబూబ్నగర్లో అక్కడ గద్వాల్ పోలీస్ సహకారంతో పూజను తర్వాత ఆయనతో సహజీవనం చేసిన అజయ్ని అదుపులో తీసుకొని కారు అదుపులో తీసుకొని తర్వాత వెంకటేష్ నాయకుడు అదుపులో తీసుకొని ఈరోజు మార్నింగ్ ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళకి కన్ఫెషన్ రాయడం, కన్ఫెషన్ ప్రకారం కార్ సీజ్ చేయడం, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ తయారు చేసి ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తుంది. యజమానులకు కానీ విజ్ఞప్తి ఏంటంటే మీరు పని మనుషుల దగ్గర పెట్టిన ఉద్యోగం ఇచ్చేటప్పుడు తగిన కాగితాలు తీసుకోవాలి, డాక్యుమెంట్ తీసుకోవాలి, ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకోవాలి, ఐడి కార్డు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నంబర్ తీసుకోవాలి. ఇక్కడ నరేందర్ సింగ్ మానవతా దృక్పథం వాళ్ళకి ఉద్యోగం కేటాయించారు, ఉద్యోగం ఇచ్చారు, కానీ వాళ్ళకి ఇలాంటి కాగితాలు తీసుకోలేరు. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం కూడా ఆయన తెలియదు. మా దర్యాప్తులో తేలింది ఏంటంటే అజయ్ ఛత్తీస్గఢ్ నివాసి, పూజ పర్మనెంట్ అడ్రస్ ఏం లేవు. ఆమె జోగులాంబలో వాళ్ళ సిస్టర్ ఉంటారనే విషయం కూడా మేము ఎస్టాబ్లిష్ చేశాం. తర్వాత ఈ నేరంలో ముఖ్యంగా కారామపేటటువంటి వ్యక్తి కూడా హైదరాబాద్ నివాసి కాదు, ఆయన గద్వాల నివాసి వెంకటేష్ నాయకుడు. సో మనం ఎప్పుడైనా మన ఇంట్లో కిరాయికి ఇచ్చేటప్పుడు కానీ, తర్వాత మన ఇంట్లో సర్వెంట్స్ పెట్టుకునేటప్పుడు కానీ, ఎంప్లాయీస్ పెట్టుకునేటప్పుడు కానీ వాళ్ళ కాగితాలు కానీ రెఫరెన్స్ కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర ఉన్నట్టయితే మనం సంఘటన జరిగిన పోలీసు వారు అలాంటి కేసులు త్వరగా ఛేదించగలుగుతాం. ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేకున్నా అని త్వరలో ఛేదించిన మా సిఐ లక్ష్మీరెడ్డి గారు, తర్వాత సత్యనారాయణ కానిస్టేబుల్ అభినందిస్తున్నాము. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు దాడికి నిరసనగా హుస్నాబాద్ లో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అకాల మరణం చెందినటువంటి మన కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నందూరి బాబు గారు చనిపోయిన తర్వాత వారి పార్థివ దేహం వారి ఇంటి వద్దకు వచ్చిన తర్వాత మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గౌరవ బండి సంజయ్ గారు తన గాంధీ సంకల్ప యాత్రను సైతం విరమించుకొని వారికి కూడా గత 2 రోజులుగా ప్రభుత్వాన్ని కూడా విన్నవింపజేశారు. కార్మికుల పక్షాన మేము కొట్లాడుతున్నాం, దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరిచి వెంటనే కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కూడా చర్చలకు పిలవకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకా ఎన్ని గుండెలు ఆగిపోవాలి. కేసీఆర్ ఖబర్దార్, భారతీయ జనతా పార్టీ మీకు మళ్ళీ గద్దెక్కించేంత వరకు పోరాడుతుంది. ఇవాళ మీరు పోలీసుల చేత మా పార్లమెంటు సభ్యుల మీద చేయి చేయించారు. ఖబర్దార్ కేసీఆర్, మీరు చేయి చేసుకున్న మా ఎంపీ మీద కాదు, ఇవాళ మా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీగా చేయి చేసుకున్నారు. దీనికి ఏ తీవ్ర పరిమాణాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్లో నక్కలపేట చౌరస్తాలో మేము ధర్నా రాష్ట్రంలో కూడా చేయడం జరిగింది. ఒకవేళ కనుక భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ కనుక సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు తనకు 2 కళ్ళ లాంటివని, 2 నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కొత్త సంవత్సరం కానుకగా త్వరలోనే దుబ్బాక మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వారికి అందజేస్తామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన 6 ఆటోలను, 3 ట్రాక్టర్లు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకున్నటువంటి పాఠశాల పునర్నిర్మాణ పనులను, 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. 100 పడకల దవాఖాన పనులు ఆలస్యం కావడం పట్ల మంత్రి హరీష్ రావు సంబంధిత కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే మార్చి నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు మంత్రి. మార్కెట్ వెజిటబుల్ ఎన్ని ఆగిపోయింది బిల్డింగ్ కడుతుంది లేట్ అవుతుంది కదా, అందిస్ట్ అయిపోవు కదా, ఎన్ని రోజులు అయిపోయింది. మహిళా సంఘాలకు 1,50,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు సాగు గారికి
జీ లక్ష్మి బాలమణి सत्यं योरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदये दैवीयं स्वस्तिरमनः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वं जिगाद वेदजन्यं नोऽस्तु द्विपदे शञ्चदुष्पदे ॐ शान्तिः अत्यधिष्ठदशाङ्गुलं गुरुदेवेदकं सर्वं उदामदत्वशेषाः विदन्नेनाधिरोहति एतावानस्य महिमा अतो जायागुणस्य पुरुषः పారబట్టి గుంజురా పోయి మరియు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారికి స్వాగతం. మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ నరసాయ సార్ గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాగమ్మ గ్రూప్ బుసబైన రేణుక ఆడే బాలమణి మహిళా సంఘాలకు 1,50,00,000 రూపాయలు మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు సన్నిధి హరీష్ రావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. బాలమణి దుంపలపల్లి రేణుకా గ్రూప్ బొజ్జు లక్ష్మి గుండెపై నర్సవ అయితే చెత్తబండి వచ్చిందో ఎట్లుంటుండే అంటే అప్సీపూర్కేలు వస్తుంటే ఆ చెరువు రామసముద్రం చెరువు కట్టకాడ దుబ్బాక ఊర్ల మొత్తం తీసుకుపోయిన చెత్తను రిక్షా వల్ల రామసముద్రం కట్ట కింద పోతుంది. ఏంటిది ఆ రోడ్డుకు అటువైపు ఆ డిపో దిక్కు కొంత, రామసముద్రం దిక్కు కొంత. ఈ ప్లాస్టిక్ కవర్లు, ఇస్తరాకులు, మిగిలిపోయిన చెత్త ఇండ్లంతా తీసుకుపోయి ఆడ పోతురు. ఎప్పుడన్నా 15 రోజులకో నెలకో ఒకసారి మంచిగా అంటు పెడితే కమ్మటి వాసన దుబ్బాక ఇసురుతుండే రామసముద్రంకి. లేకపోతే చింతమడికతో ఒక స్కూల్ దిక్కన పోతుంది. ఏది ఆ హై స్కూల్ దిక్కన పోసి అటు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మనకు వెన్నుదన్నుగా ఉంటూ సూచనలు సలహాలు ఇస్తూ దిశాదశ నిర్దేశిస్తూ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్న గౌరవనీయులు హరీష్ అన్న గారికి వేదికపై అసలు గౌరవ ఎంపీ లేదు ఒక 50 లక్షలతో మహిళా భవనంగా తీయమంటుంది. లేట్ చేసినందుకు సరే మా లింగన్న మాట ప్లస్ మీ అందరు కలిసి మా అక్క చెల్లెళ్ళు లేట్ గా వచ్చినందుకు మమ్మల్ని ఇంతసేపు నిలబెట్టినందుకు 50 లక్షలతో చక్కటి మహిళా భవనం మా అక్క చెల్లెళ్లకు అన్ని ఫర్నిచర్ తో సహా అధునాతన భవనాన్ని కట్టి తొందరగా మా అక్క చెల్లెలకు ఇస్తాం. ధన్యవాదాలు. లింగన్న మాట్లాడతాడు. వచ్చి ఇంటికాడ తెచ్చిపోతున్నారు అంతే తప్ప 1 రూపాయి కూడా ఖర్చు అవుతలేదు ఈ రోజు. ఇట్లా ఇవాళ పేదల కోసం ఇంత మంచిగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద సాయం చేస్తున్నాం. తొలిసూరు కాన్పంటే కూడా తల్లిగారికి 50,000 ఖర్చు ఉంటుండే. ఇప్పుడు ఆ ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వమే డెలివరీ చేపించి 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చిపోయేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడైతే లేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రమాదకరంగా మారిన నాందేడ్ హైదరాబాద్ జాతీయ రహదారి, అల్లాదుర్గం వద్ద గతుకులతో అవస్థలు పడుతున్న వాహనదారులు. అన్నం పెట్టిన యజమానికి సున్నం పెట్టిన మాయలేడి, పటాన్చెరు పిఎస్ పరిధిలో యజమాని కారును దొంగలించిన మహిళ అరెస్ట్. అర్హులైన ప్రతి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తా, దుబ్బాక నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మంత్రి హరీష్ రావు హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.